తండ్రి నాగార్జున చేసిన ట్వీట్ను రీట్వీట్ చేశారు నాగ చైతన్య. కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు నాగార్జున. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థిని విమర్శించేందుకు వాడుకోకండంటూ నాగార్జున ట్వీట్ చేశారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని నాగార్జున సూచించారు. అదే ట్వీట్ని నాగ చైతన్య కూడా రీట్వీట్ చేశారు. అదిగో మీరు చూడొచ్చు, చైతన్య అక్కినేని రీపోస్టెడ్ అంటూ కూడా నాగ చైతన్య ఆ ట్వీట్ని, నాగార్జున అక్కినేనికి సంబంధించిన ట్వీట్ని ఆయన రీట్వీట్ చేయడం జరిగింది, రీపోస్ట్ చేయడం జరిగింది. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థిని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానంటూ ఇక్కడ రీపోస్ట్ చేయడం అంటే అదే అంశాన్ని, అదే వ్యాఖ్యలని ఇక్కడ మాట్లాడినట్టుగా భావించవచ్చు. ఇటు నాగార్జున చేసిన వ్యాఖ్యలని నాగ చైతన్య కూడా అక్కడ రీపోస్ట్ చేశారు. ఆ రీపోస్ట్ని మీరు చూస్తున్నారు. మీరు చూడొచ్చు, పైన నాగ చైతన్య అక్కినేని రీపోస్టెడ్ అంటూ కూడా ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా నాగార్జున ముందు పోస్ట్ చేశారు, ఆ తర్వాత నాగ చైతన్య రీపోస్ట్ చేసిన పరిస్థితి, ఆ తర్వాత సమంత చేసిన పోస్ట్ని మీరు చూస్తున్నారు. ఒక్కసారి నాగార్జున చేసిన ట్వీట్ని మీరు లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు, రైట్ సైడ్ బాక్స్లో సమంత చేసిన పోస్ట్ని మీరు చూస్తున్నారు. ఇది రీపోస్ట్, లెఫ్ట్ సైడ్ చైతన్య చేసిన రీపోస్ట్కి సంబంధించి అక్కినేని నాగార్జున ముందు ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ని రీపోస్ట్ చేశారు అక్కినేని నాగ చైతన్య. ఆ తర్వాత ఇక్కడ మీరు రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు, చైతన్య రీపోస్ట్ చేసిన సందర్భానికి సంబంధించి లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తే సమంత చేసిన పోస్ట్ని మీరు రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు. టు బీ ఎ విమెన్, టు కమ్ అవుట్ అండ్ వర్క్, టు సర్వైవ్ ఇన్ ఎ గ్లామరస్ ఇండస్ట్రీ వేర్ విమెన్ ఆర్ మోర్ ఆఫెన్ దెన్ not treated as props, to fall in love and to fall out of love, to still stand up and fight. It takes a lot of courage and strength. Konda Surekha garu, I am proud of what this journey turned me into. Please don't trivialize it. I hope you realize that your words carry significant weight. As the minister, I implore you to be responsible and respectful of individuals' privacy. My divorce is a personal matter, and I request that you refrain from speculating about it. Our choice to keep things private doesn't invite misrepresentation. To clarify, Anthony, my divorce was mutual consent and amicable with no political conspiracy involved. Could you please keep my name out of political battles? I have always remained non-political and wish to continue doing so అంటూ తన పోస్ట్ని కంక్లూడ్ చేశారు. ఇది మొత్తంగా, ఎందుకంటే ఇటు అక్కినేని నాగార్జున రియాక్షన్ చూసాం, చాలా త్వరగా రియాక్ట్ అయ్యారు ఆయన. ఆ తర్వాత ఇంతకీ ఇక్కడ ప్రస్తావించిన అంశం సమంత అంశం, దాంతోపాటు రకుల్ ప్రీత్ అంశాన్ని ప్రస్తావించినప్పటికీ ఇక్కడ ముఖ్యంగా వినిపిస్తున్న పేరు సమంతకు సంబంధించి, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ సమంత రియాక్ట్ అయిన పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపుగా 8 గంటలు గడిచింది, కానీ ఎందుకు ఇంకా సమంత రియాక్ట్ కాలేదు అంటే కనుక బహుశా లైట్ తీసుకున్నారా అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ కొద్దిసేపటి క్రితం సమంత రియాక్ట్ అయ్యారు. సమంత రియాక్షన్ మీరు చూస్తున్నారు రైట్ సైడ్ బాక్స్లో, అది సమంత చేసిన ఆ పోస్ట్. అది ఇటు లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు అక్కినేని నాగార్జున, ఆయన రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయిన తర్వాత అక్కినేని నాగ చైతన్య ఆయన రీట్వీట్, సాధారణంగా రీపోస్ట్ అంటూ మీరు చూడొచ్చు. సో ఇప్పటికే పెను దుమారానే రేపుతోంది. ఇటు అక్కినేని కుటుంబం రియాక్ట్ అయింది, అట్ ద సేమ్ టైం సమంత కూడా రియాక్ట్ అయ్యారు. విమర్శలకు సంబంధించి ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. నాగార్జున అన్నారంటే కనుక గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నానని కూడా చెప్పుకొచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని ఇక్కడ రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థిని విమర్శించేందుకు వాడుకోకండి అంటూ కూడా ఆయన అక్కడ చెప్పుకొచ్చారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి అంటూ కూడా ఇటు చెప్పుకొచ్చారు అక్కినేని నాగార్జున. అదే అంశాన్ని ప్రస్తావించారు అక్కినేని
నాగ చైతన్య కూడా ఆయన చేసిన పోస్ట్ కూడా సేమ్ అదే. బాధ్యత గల పదవిలో ఉన్న మహిళగా అంటూ చెబుతూనే మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం అంటూ కూడా ఇటు నాగార్జున తన పోస్ట్లో రాసుకొచ్చారు. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానంటూ కూడా ఇటు నాగార్జున చెప్పుకొచ్చారు. సో ఆ తర్వాత రియాక్షన్స్ ఇండస్ట్రీ నుంచి కూడా రియాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. మరొక మాజీ మంత్రి రోజా కూడా రియాక్ట్ అయ్యారు. రోజా రియాక్షన్ మీరు చూస్తున్నారు వాటివి స్క్రీన్ మీద. తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై ప్రత్యేకించి సమంతపై చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కొండా సురేఖపై బీఆర్ఎస్ పార్టీ అనుయాయులు చేసిన పోస్టులను సమాజం వ్యతిరేకించింది. ఆ సందర్భంగా తీవ్ర వేదనకు గురైన ఐయామ్ కొండా సురేఖ అంటూ కొండా సురేఖ ప్రొఫైల్ని ట్యాగ్ చేస్తూ అంతకన్నా హేయమైన వ్యాఖ్యలను తోటి మహిళపై చేయడానికి ఆ మనస్సు ఎలా అంగీకరించింది? మీకు మీ ప్రత్యర్థులకు ఉన్న రాజకీయ వివాదాల్లోకి సంబంధం లేని మహిళను తీసుకురావడం దుర్మార్గం. ఆ పని మహిళే చేయడం మరింత బాధిస్తోంది అంటూ కూడా మాజీ మంత్రి రోజా సెల్వమణి ట్వీట్ చేశారు. ఇలాంటి వేదనాభరిత పరిస్థితి నుంచి అక్కినేని నాగార్జునకు సంబంధించి ఐడిని ట్యాగ్ చేస్తూ అలాగే సమంతకు సంబంధించి ఆ ఐడిని ట్యాగ్ చేస్తూ ఇలాంటి వేదనాభరిత పరిస్థితి నుంచి అక్కినేని నాగార్జున కుటుంబం సమంత మనోధైర్యంతో అధిగమిస్తుందని ఆశిస్తున్నానంటూ కూడా తన పోస్ట్ని కంక్లూడ్ చేశారు. ఒక్కసారి లాస్ట్లో మీరు చూడొచ్చు #apologize to అక్కినేని ఫ్యామిలీ. ఇక్కడ మీరు చూడొచ్చు. బహుశా ఇది రోజా సెల్వమణి డిమాండ్ చేస్తున్నట్టుగానే భావించవచ్చు. ఎందుకంటే అపాలజైజ్ టు అక్కినేని ఫ్యామిలీ, క్షమాపణలు అక్కినేని కుటుంబానికి అంటూ కూడా మాజీ మంత్రి రోజా సెల్వమణి #ట్యాగ్ చేశారు. లాస్ట్లో మీరు చూడొచ్చు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై ప్రత్యేకించి సమంతపై చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ కూడా మాజీ మంత్రి రోజా సెల్వమణి కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. కొండా సురేఖపై బీఆర్ఎస్ అనుయాయులు చేసిన పోస్టులను సమాజం వ్యతిరేకించిందంటూ కూడా ఇటు మంత్రి కొండా సురేఖకు జరిగిన అంశానికి సంబంధించి ఇక్కడ ప్రస్తావించారు. ఆ తర్వాత మీరు చూస్తే కనుక ఆ సందర్భంగా తీవ్ర వేదనకు గురైన కొండా సురేఖ అంతకన్నా హేయమైన వ్యాఖ్యలను తోటి మహిళపై చేయడానికి ఆ మనస్సు ఎలా అంగీకరించిందంటూ కూడా ఆమె ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. మీకు మీ ప్రత్యర్థులకు ఉన్న రాజకీయ వివాదాల్లోకి సంబంధం లేని మహిళను తీసుకురావడం దుర్మార్గం. ఆ పని మహిళ చేయటం మరింత బాధిస్తోందంటూ కూడా మాజీ మంత్రి రోజా సెల్వమణి ట్వీట్ చేశారు. ఇలాంటి వేదనాభరిత పరిస్థితి నుంచి అక్కినేని నాగార్జున కుటుంబం సమంత మనోధైర్యంతో అధిగమిస్తుందని ఆశిస్తున్నానంటూ కూడా తన పోస్ట్ని కంక్లూడ్ చేశారు రోజా సెల్వమణి. ఒక్కొక్కరు ఇప్పుడు ట్వీట్ చేస్తున్నారు, ఒక్కొక్కరు పోస్టులు చేస్తున్నారు. ఇండస్ట్రీ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుంది, ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ తర్వాత కోన వెంకట్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత చిన్మయి శ్రీపద ట్వీట్ చేశారు. ఇప్పుడు మాజీ మంత్రి అలాగే నటి రోజా సెల్వమణి కూడా ట్వీట్ చేసిన ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. సోషల్ మీడియా వేదికగా ఒక్కొక్కరు ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు. ఆల్రైట్, అసలు ఇంత పెనుదుమారానికి కారణం మంత్రి